హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నియో టచ్ సిఓపి కనెక్షన్ అయినా ఇవ్వాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నియో టచ్ సిఓపి కనెక్షన్ గురించి చూద్దాం. నియో టచ్ సిఓపి ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మెయిన్ పవర్ బోర్డ్ ఉంటుంది. మెయిన్ పవర్ బోర్డ్ ఒకటి. ఇక్కడ మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది. ఇది 24లోనే ఉంది. ఇక్కడ మనకి 24 GND 12 ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాన్ అవుట్పుట్, లైట్ అవుట్పుట్, స్టాప్ అవుట్పుట్, అలారం అవుట్పుట్, ఇవన్నీ స్పెషల్ ఫంక్షన్స్. ఇవి వచ్చేసి C0, C1, C2, C3, C4, C5, C6, C7. ఇది మన కాల్స్. ఇక్కడ ఏంటంటే మనకి GND ఉంది కదా, ఇక్కడ మనకి 12 ఇవ్వాలి. 12 దేనికి, మనకు అలారం పెడతాం కదా, అలారం పెట్టే దాంది 12 వోల్ట్స్ది. 12 వోల్ట్స్ బ్యాటరీ మైనస్ మన కంట్రోలర్ 24 GND, అంటే 12 వోల్ట్స్ బ్యాటరీ GND, 24 GND ఇక్కడ లూప్ చేసి ఇవ్వాలి వైరు. అంటే ఇక్కడ మనకి GNDలో 2 వైర్లు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 12 వోల్ట్స్ ఏమో బ్యాటరీ అవుట్పుట్, అంటే మనం ఎక్స్ట్రా పెట్టే బ్యాటరీ అలారం కోసం పెడతాం కదా ఆ బ్యాటరీ. ఈ 24 అనేదేమో మనకి కంట్రోల్ నుంచి 24. జస్ట్ ఇక్కడ ఫ్యాన్ అవుట్పుట్, లైట్ అవుట్పుట్, అలారం అవుట్పుట్ ఉంది కదా, ఇవి 4 వైర్లు వేసుకొని ఇక్కడ మనకి ఇలాంటి రిలే బోర్డ్ ఒకటి ఇస్తారు. రిలే బోర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ మీకు యాస్టీజ్ ఉంటుంది. అలారం అవుట్పుట్, స్టాప్ అవుట్పుట్, ఫ్యాన్ అవుట్పుట్, లైట్ అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ దీని అవుట్పుట్లు ఉంటాయి. ఇక్కడ ఫ్యాన్ కామన్ ఉంది కదా, ఇక్కడ ఫేస్ ఇస్తాం. N1 నుంచి ఫేసే బయటకు వస్తుంది. న్యూట్రల్ డైరెక్ట్ చేస్తాం. సేమ్ LCM ఉంది కదా, లైట్ కామన్ ఉంది కదా, ఫేస్ లైట్ NO, ఇది బయటికి వస్తుంది. లైట్ NO. ఇక్కడ LCM ఉంది కదా, LCM అనేది లైట్ కామన్, లైట్ NO అంటే మనకు ఫేస్ ఏదైతే ఫేస్ లోపల పోతుందో ఇదే బయటకు వస్తుంది. న్యూట్రల్ అనేది డైరెక్ట్ కామన్ చేసిస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ రిలేలో అలారం కామన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అలారం NO. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టాప్ అనేది దానికి NO, NC 2 కామన్ ఉన్నాయి. అంటే SCM అంటే స్టాప్ కామన్, ఇది SNC అంటే NC బటన్ వాడినప్పుడు, ఇది NC లాజిక్ వాడినప్పుడు, NO లాజిక్ వాడినప్పుడు SNO. ఇది అంటే స్టాప్ మాత్రం మరి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది అలారం వచ్చేసి అలారంకి ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇవ్వాలి కార్డులో. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 వోల్ట్స్ ఉంది కదా, 12 వోల్ట్స్, 24 వోల్ట్స్. 12 వోల్ట్స్ అనేది మనకు ఎక్స్ట్రా పెట్టిన బ్యాటరీ నుంచి ఇచ్చినాం కదా, అక్కడ నుండి ఇవ్వాలి. 24 అనేది కంట్రోల్ నుంచి వెళ్ళి. AO అనేది అలారం అవుట్పుట్, SO ఇక్కడ జస్ట్ ఇక్కడికి ప్యారలల్ కనెక్షన్ 4 వైర్లు, 4 వైర్లు వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను లైట్ నొక్కుతున్నాను. లైట్ నొక్కినప్పుడు లైట్ LED వస్తుంది. ఫ్యాన్ నొక్కినప్పుడు ఫ్యాన్ రిలే ఆన్ అవుతుంది. స్టాప్ నొక్కినప్పుడు ఇట్లా మనం నొక్కినప్పుడే వస్తుంది, అంటే స్టాప్ ఫంక్షన్ మనం ఇట్లా నొక్కినప్పుడే వస్తుంది. అలారం కూడా ఇట్లా మనం నొక్కి హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు వస్తుంది, లేచినప్పుడు పోతుంది. ఈ విధంగా అయితే కనెక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ అవుట్పుట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కాల్ బటన్ చూపిస్తాను చూడండి. ఓపెన్, క్లోజ్. మనకి ఇక్కడ లాస్ట్లో DO DC ఉంది. DO అంటే డోర్ ఓపెన్, DC అంటే డోర్ క్లోజ్ బటన్. DO DC అంటే టెస్టింగ్ కోసం పనిచేస్తుందా లేదా అని. ఇక నేను ఒక రిలే పెట్టి చేస్తున్నా, వస్తుంది. అంటే మనకి సోర్సింగ్ అప్పుడైతే డైరెక్ట్ ఉంది. ఇన్ కేస్ సింకింగ్ అయితే జంపర్ పెట్టాల్సి ఉంటుందేమో. ఇప్పుడు DC, ఇందాక DO. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.